2019 నుంచి 24 వరకు వీళ్ళు చేసింది ఏంటి? పొద్దున్నేసి ఇల్లు తిట్టుకోవడమే కదా సార్. నన్ను చాలా మంది అంటారు, నువ్వు బీజేపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళావు అని. వెళ్ళడం కన్నా మీరు ఇప్పుడిక్కడ తిట్టుకొని మీరు కలిసి ఉండడం ఒక ఎత్తు అయితే, నేను వెళ్ళిపోయాను. నాకు నచ్చక నేను వెళ్ళిపోయాను. నేను పోరాటం టీడీపీ మీద చేశాం సార్. టీడీపీ యొక్క విధి విధానాలు నచ్చక చేశాము. మీరు ఇవాళ అదే టీడీపీని తిట్టుకొని, అసలు ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు ముగ్గురు తిట్టుకున్నట్టు ఎవరన్నా తిట్టుకుని ఉంటారా సార్? మీరు చెప్పండి. నాకు ఆశ్చర్యం కూడా అదే. మా అమ్మని తిట్టారు అని చెప్పేసి మీరెళ్ళి కలిసినప్పుడు మేమెందుకు కలవకూడదు? మరో 10 ఏళ్ళు చంద్రబాబు గారిని సీఎం చేస్తాను చెప్తున్నారు ఆయన. సార్, రాజకీయంగా మనం ఒక పార్టీ పెడితే మన నాయకత్వానికి మనం సీఎం అయితే కావాలని కోరుకుంటారు తప్ప, నేను వెళ్ళి ఈ పార్టీని వాడుకొని, ఈ పార్టీ జనాల్ని వాడుకొని వెళ్ళిపోయి ఇంకొక పార్టీ నాయకుడికి ఊడిగం చేస్తానంటే నేనైతే యాక్సెప్ట్ చేయలేను సార్. రాజకీయంగా నేను ఆయన దగ్గర పాఠాలు నేర్చుకుంటా సిద్ధంగా ఉన్నాను. 10 ఏళ్ల పాటు దానికి పార్టీ పెట్టుకోవడం ఎందుకు సార్? అక్కడే వెళ్ళిపోయి కండువా కప్పుకొని మీరు నేర్చుకోవచ్చు కదా. దానికి నీకోసం 10 సంవత్సరాలు, ఆయన కోసం 10 సంవత్సరాలు కష్టపడ్డ ఏ నాయకుడికి సార్ ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు? ఇవాళ గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి కండువాలు కప్పుకొని తెచ్చుకున్న వాళ్ళు సార్. వాళ్ళంతా నిజంగా పవన్ కళ్యాణ్ కోసం చాలా మంది కష్టపడ్డారు సార్. ఏరు సార్ వాళ్ళు ఖర్చు పెట్టారు, టైం ఇచ్చారు, ఎంతో చేశారు. వాళ్ళకి ఏమన్నా ఎమ్మెల్యే పదవులు ఇచ్చారా? కొంచెం చెప్పమనండి. మా ఉత్తరాంధ్రలో కూడా చాలా మంది కష్టపడ్డారు. ఈ రాయపాటి అరుణ చాలా కష్టపడింది. నిన్ను ఇంకా తన్ని కూర్చోబెట్టారు. ఎవరికి సార్ న్యాయం చేశారు? ఎవరికి న్యాయం చేయలేదు కదా. నిజంగా ఒక దమ్మున్న నాయకుడు వెనకత్తలో ఉండాలనుకున్న 3 పార్టీలు 4 పార్టీలు ఏకమైపోయి దండయాత్రలాగా ఒక వ్యక్తి మీద నిల్చుంటే కూడా దమ్ము ధైర్యంగా నిల్చున్నాడు చూసారు సార్. మాలాంటి యంగ్ జనరేషన్కి కావాల్సింది ఆ ఇన్స్పిరేషన్. అదే ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఫిక్స్ అయిపోయినా నేను ఉన్నంత కాలం. నేను ఎప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఈ మాట చెప్పలేదు. వైసీపీ పార్టీలో మీకు నచ్చిన గుణం ఏంటి? ఎందుకు మీరు వైసీపీకి అట్రాక్ట్ అయ్యారు? జగన్మోహన్ బికాస్ ఆఫ్ ఓన్లీ రాజశేఖర్ రెడ్డి గారు కూడా చూడండి. రాజశేఖర్ రెడ్డి వైసీపీ అంటే అవినీతితో పుట్టిన పార్టీ అని చెప్పి టీడీపీ పదే చెప్పుద్ది. అవినీతితో పుట్టిన పార్టీ ఇది, అవినీతి అంతమైపోతుందని చెప్తారు. అది అవినీతి పరులు మాట్లాడే మాటలు అవి సార్. అది ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పకూడదు కదా. మన మీద అవినీతి లేకుండా మొన్న ఎందుకు అరెస్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పండి. అంటే అప్పుడు అరెస్ట్ వల్ల ఈ రోజున వైసీపీ పార్టీ అంత దిగజారిపోయి ఓటమి కారణం చంద్రబాబు అరెస్ట్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాదు సార్. మీకు అర్థం అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు. అది సెంట్రల్ ప్రాజెక్ట్. అది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల, లేదంటే పవన్ కళ్యాణ్ 3 భార్యలని పదే అనడం వల్లే వైసీపీ ఈ రోజున అగాపాతాలు తొక్కేశారు పవన్ కళ్యాణ్ చెప్పి అంటారు. ఇవి కాదు, నిజమంటారా? ఇవన్నీ కాదులేండి. ఇవన్నీ అన్నంత మాత్రం అదపాతాల కంటే మరి ముందు కూడా అన్నాం కదా. అప్పుడు అదపాతాల్లోకి వెళ్ళలేకపోయాం. అది కాదు సార్. వీళ్ళు 3 కూటమి ప్రభుత్వాలు కలిసి ఉండడం ఒక ఎత్తు అయితే, చేసిన మంచి మేము చెప్పుకోలేకపోయాం. ఇది ఒప్పుకోవాల్సిందే. మరి నేను మాట్లాడితే తప్పంటారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఎంతో చేశారు. ఆ చేసింది చెప్పుకోలేకపోయారు అంతే తప్ప, దానికి ఓటమి తప్ప. వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు, కళ్ళబుల్లి మాటలు, ఇలా దొంగ సూపర్ 6 ఇవి ప్రజల మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎప్పుడైనా సరే ఒక కొటేషన్ ఉంటుంది సార్, మనకి గుడ్డని ఎప్పుడు తెలియాలి అని అంటే, మనకు వరస్ట్ తగిలిన రోజు బ్యాడ్ కూడా గుడ్డుకు కనిపిస్తుంది. ఇవాళ వరస్ట్ని చూస్తున్నారు వీళ్ళు. ఇవాళ వీళ్ళందరికీ తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ అని. అది ఓట్ ఏదైతే వెళ్ళిపోయిన 10% ఉన్నారు కదా సార్, అది మళ్ళీ మాకు తిరిగి వచ్చిన రోజు వీళ్ళకి మాకు 11 అని వచ్చింది, వీళ్ళకి అది కూడా రాదు. ఈ 10% మళ్ళీ ఇటు టర్న్ అయిందంటే వాళ్ళకి 11 కూడా రాదు. మీరు కావాలంటే చూడండి. మేడం, ఫైనల్గా చెప్పండి, గత 5 ఏళ్ల కాలంలో ఉత్తరాంధ్రాన్ని జగన్మోహన్ రెడ్డి బాగా అభివృద్ధి చేశారు, క్యాపిటల్ పెడతా ఉన్నారు. అదే ఉత్తరాంధ్రలో వైసీపీ కనీసం డిపాజిట్లు రాని పరిస్థితి. ఎందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి వచ్చిందంటారు? ఉత్తరాంధ్ర వాసుకి చెప్పండి. ఉత్తరాంధ్రలో మీరు ఇప్పుడు చెప్పినటువంటి పేదరిక నిర్మూలన ఇందాక చెప్పానా, అది అసలు ఎక్కువ పర్సెంటేజ్ తగ్గింది కూడా ఉత్తరాంధ్రలోనే. ఉద్దానం కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఉత్తరాంధ్రకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. ఇంకా ఆయన రాజకీయం లైఫ్ పోయినా ఉన్నా లేకపోయినా కూడా ఉద్దానం చూస్తే అనుకోవాల్సిందే కదా. అక్కడ ఒక గవర్నమెంట్ కాలేజ్ కట్టారు, అది చూసినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోవాల్సిందే కదా. కాకపోతే నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు ఈ ఫ్లో ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఇప్పుడు వరకు చెప్పిన ఈ ఫ్లోలో
తక్కువ సీట్లు రావడం అనేది వాస్తవం, ఒప్పుకోవాలి. అందులో ప్రతిపక్ష కొన్ని హోదా కూడా ఇవ్వలేదని చెప్తారు. ప్రతిపక్ష హోదా సార్, ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వనప్పుడు నీకు కోర్టులు ఎలా ఇస్తాయి అనేది ప్రధానమైన ఆరోపణ. ఆ త్రిపుల్ గారిని సభాపతి సార్, గారిని ఇప్పుడు పక్క ఉపసభాపతి గారిని రాష్ట్రంలో ఒక సీటు తోటి మళ్ళీ రాజ్యాంగాన్ని పుంజుకున్నటువంటి ఇది లేదా మీకు? ఇప్పుడు 21 వచ్చాయి, ఇప్పుడు 21 నుంచి మీరు రాలేదా? రాజకీయంలో ఈ నెంబర్ సిస్టమ్స్ Up and అనేది downs. అప్ అండ్ డౌన్స్ అనేది చాలా క్వైట్ కామన్ సార్. అదేమి పెద్ద విషయం కూడా కాదు. మీ ఫ్లో అలా ఉనింది, మీరు చేసిన అబద్ధాలకి ఫ్లో కొట్టుకొని వెళ్ళింది. పోనివ్వండి, మీకు గెలిపించారు కదా, మేము కూడా కోరుకుంటుంది ఏంటి? పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మక మిమ్మల్ని గెలిపించారు కదా, మీరు న్యాయం చేయండి జనాలకి. ఎప్పుడు ఇంకా 8 నెలలైనా జగన్ గారు జపం చేస్తున్నారు, మీ నోట్ల నుంచి జగన్ గారి పేరు రాకుండా మీరు రాజకీయం చేయలేకపోతున్నారు, మీ పథకాలలో ఆయన పేరు లేకుండా చేసుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా దాబూస్కి వెళ్తేనంట జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకపోతే మేము ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నాము అని అంటే, ఆయన జపం చేయలేకుండా వీళ్ళు రాజకీయం చేసుకోమనండి సార్. చాలు, జనాలకి న్యాయం చేయమనండి. కక్ష సాధింపు జనాల మీద వద్దని చెప్పండి. జగన్ గారి మీద ఉన్న కక్ష జనాల మీద తీర్చుకుంటున్నారు ఇవాళ. అది వద్దంటున్నాను నేను. మీకు వేశారు కదా, చేయండి, పరిపాలన చేయండి. మంచిగా చేస్తే మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు, లేదంటే లేదు కదా. మేడం ఫైనల్గా చెప్పండి, సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర్ అంటే ఏం చెప్తారు? ఆయన ఒక చరిత్ర సార్. నిజంగా ఫీర్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆరోగ్య చాలా మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు చదువుకున్నారు అని అంటే మాత్రం ఆ చరిత్ర కలిగిన ఆ ఒక్కరికే అది చెల్లుబాటు అవుతుంది సార్. దట్ ఈజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చరిత్రలో ఉండిపోతారు. ఆయన బిడ్డగానే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది 70% ఆఫ్ పీపుల్ ఆయన మీద ఎంత అభిమానం ఉందో సేమ్ అదే అభిమానం మన జగన్మోహన్ రెడ్డి గారి మీద టర్న్ అయింది తప్ప, అలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక కొత్తగా ఒక యంగ్ ఏజ్లో ఒక సీఎం అయినప్పుడు ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నారు సార్. నిజంగా నేనైతే గర్వంగా చెప్తున్నా, ఇవాళ జనాల్లోకి మేము వెళ్ళగలుగుతాం, ఓడిపోయినా వెళ్ళగలుగుతాం. వీళ్ళని వెళ్ళమనండి, అంతైనా ఉండదంటారు. చేశారు సార్ ఆయన. ఇవాళ ఉన్న కార్యకర్తలు కానీ సోకాల్డ్ లీడర్లు అందరూ కూడా కాలర్ ఎగరేసుకునేలాగా ఓడిపోయినా కూడా ఉంచారు అని అంటే ఆయన చేసినటువంటి మేలు, నవరత్నాలు కానీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అంతా ఆయన చేశారు. అందుకే ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. చంద్రబాబు అంటే ఏం చెప్తారు సింగిల్ లైన్? చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ ఆయన అబద్ధాలకి ఇంకా హద్దులు లేవు సార్. బేసికల్గా ఆయన విజనరీ అడ్మినిస్ట్రేటరు, అది 40 years చరిత్ర, ఇది అంటారు. మా యంగ్ జనరేషన్ ఆయన దగ్గర నుంచి అయితే ఇలా ఉండకూడదని మాత్రం నేర్చుకుంటాం సార్.